హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేకప్ అంటే ఒక డౌట్ ఉంటుంది. మేకప్ అంటే ఎక్కువ వేసేస్తారు వీళ్ళు, మేకప్ వాళ్ళని మాట్లాడేసుకోగానే వీళ్ళు హెవీ మేకప్ చేసేస్తారు అనే ఒక డౌట్ ఉంటుంది పేరెంట్స్కి కానీ, లేకపోతే మేకప్ చేయించుకునే అమ్మాయిలకు కానీ, లేదా మేకప్ చేయించే అదే పెళ్ళి కొడుకులు కానీ, ఎవరైనా అందరికీ దయచేసి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మేకప్ అనేది అమ్మాయి ఫేస్ని బట్టి ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. అంతేగాని మేకప్ వేయగానే అమ్మాయి అయితే అసలు మారిపోదు. నేనైతే నా చూడండి యూట్యూబ్లో నా ఫొటోస్ అన్నీ కూడా అమ్మాయిని ఇంకొంచెం కళ, అంటే మేకప్ వేస్తే ఇంకొంచెం కళ ఎలా వస్తుందో అలా వేస్తాము. అంతేగాని మేకప్ వేస్తే అమ్మాయి మార్చేస్తాము, మారిపోయేది అలాంటివన్నీ అయితే నిజం కాదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ చూసుకునే ఫొటోస్ అనేది ఒక బాగుండాలి. మీ పిల్లల తరాలు మా మదరు మా డాడీ ఎలా రెడీ అయ్యారో చూడండి అని వాళ్ళు చూసుకునేదానికి ఒక గుర్తుండిపోయేది ఒక ఫొటోసేను. ఈ ఫొటోస్కి లుక్ రావాలంటే మేకప్లో ఫొటోస్ ఎంత ఇంపార్టెంటో మేకప్ కూడా అంతే ఇంపార్టెంటు. అట్టని వీళ్ళు మార్చేస్తారా అనే డౌటే వద్దండి. మన దగ్గర అయితే కపుల్ మేకవర్స్ ఉన్నాయి. చాలా నీట్గా అమ్మాయిని అబ్బాయిని కూడా ఒక ఈవెన్ లుక్లో, అంటే ఫొటోస్కి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మన హేమా బ్యూటీ పార్లర్లో మేకప్ అనేది చేస్తాం. అంత ప్రాపర్గా చాలా బాగా చేస్తామండి. మీకు ఎలాంటి డౌటు అస్సలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నా ఇన్స్టా కానీ యూట్యూబ్లో నేను పెట్టిన ఫొటోస్ కానీ అవన్నీ రియాలిటీ అండి, రియల్ ఫొటోస్. అవన్నీ ఫోటోగ్రాఫర్స్ తీసినవి అయితే కానే కాదు, జస్ట్ అయ్యి ఫోన్లో తీసిన ఫొటోస్ అయినా నేను ప్రతి ఒక్క ఫోటో పెట్టున్నాను కదా. అందుకని మీకు ఎవ్వరికి ఎలాంటి డౌట్ లేకుండా మంచిగా మేకప్ చేసుకోవచ్చు. హెచ్డి మేకప్ కానీ, సెలబ్రిటీ మేకప్ కానీ, ఏది కావాలో అది చేసుకోవచ్చు అండి. చాలా బాగా లుక్ ఉంటుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఏం లేదు దీనిలో. మనము మేకప్ అనేది ఒక లుక్ తీసుకొస్తాం. ఇప్పుడు ఐ చిన్నదిగా ఉంది, పెద్దదిగా కనిపించేలాగా చేస్తాము. లిప్ అనేది పెద్దదిగా ఉంది, దాన్ని చిన్నదిగా అనేది, అంటే అదే మేకప్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే అదేను. ఫేస్ అనేది బబ్లీగా ఉంది, కొంచెం సన్నగా, అంటే కాంటూరింగ్ అనేది చేస్తామన్నమాట. ఇలా మేకప్ అనేది ఇలా ఉంటుంది. ఒక మేకప్ చేస్తే అంత లుక్ వస్తుంది. అందుకని దయచేసి మేకప్ వల్ల ఫేసులు చెడిపోతాయనే డౌట్ వద్దండి. దయచేసి అలా ఎవ్వరు అనుకోవద్దు. నేనేమన్నా ఇబ్బంది పెట్టి మాట్లాడుంటే సారీ అండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే.